వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలే నేను. ఇంతసేపు పట్టింది. ఇండియా నుంచి ఒక్క పార్సల్ కూడా తెప్పించుకోలే. ఎంత వెళ్తుంది. ఈ గూగుల్ పిన్తో పాటు కలాకండ్ కూడా చేద్దాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ 1 year 3 months ఏమో అవుతుంది. సో 1 yearకి నాకు మానిటైజేషన్ అయిపోయింది. బట్ మనకి ఒక గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పి ఒకటి వస్తుంది కదా, అది నాకు ఒక 1 month తర్వాత వచ్చింది. గూగుల్ యాడ్సెన్స్ది పోస్ట్ వస్తుంది కదా, పిన్, ఆ పిన్ కోడ్ వచ్చి నా దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 5 weeks అవుతుంది. ఎప్పటి నుంచో నేను బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతా ఉన్నా, ఈరోజు చేద్దాం రేపు చేద్దాం వీడియో. అండ్ ఆల్సో వీడియో ఒక్కటే కాదు, సో ఇట్లా యాడ్సెన్స్ వచ్చినందుకు కలాకండ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ గూగుల్ పిన్తో పాటు కలాకండ్ కూడా చేద్దాం. సో వాల్మార్ట్కి వెళ్ళి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన గూగుల్ యాడ్సెన్స్ పిన్. సో ఫస్ట్ మానిటైజేషన్ అవ్వడానికి ఏమేమి కావాలో చూద్దాం. సో ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫస్ట్ థింగ్. సో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం 4000 వాచ్ అవర్స్ ఉండాలి. మన లాంగ్ ఫామ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి 4000 వాచ్ అవర్స్, లేకపోతే షార్ట్ ఫామ్స్లో 3 million ఉండాలి వ్యూస్. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి యూట్యూబ్లో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి. మనీ ఏదైతే ఉంటుందో మనకు వచ్చే ఆ మనీ $10 అవ్వాలి. సో $10 అయిన తర్వాతనే మనకి ఈ పిన్ అనేది ఇంటికి వస్తుంది. తొందరగానే వచ్చింది, అంత డిలే ఏం అవ్వలేదు. రెగ్యులర్గా మెయిల్ చెక్ చేసుకుంటున్నా, చూసేలోపు ఉంది, తెచ్చేసుకున్నా. పోయి సైడ్ నుంచి దింపమన్నాడు. మేబీ కోడ్ మధ్యలో ఉంటుంది అనుకుంటా, 6 digit కోడ్ ఏమో ఉంటుంది. ఓకే, ఎన్నో అన్బాక్స్లు చేసినాం. ఈ అన్బాక్స్ కొంచెం స్పెషల్. సో వెరిఫికేషన్ డన్. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి పెట్టేస్తా. ఓకే, దెన్ మనం ఇప్పుడైతే వాల్మార్ట్కి వెళ్దాం పక్కకే. అందుకే ఈ సైకిల్ తెచ్చింది కూడా దగ్గరే. సో యా, ఈ బ్యాగ్ ఉంది చూసినారా, ఈ బ్యాగ్ అందుకే. ఈ బ్యాగ్లో సామాన్లు వేసుకొని రావచ్చు కదా అని చెప్పి ఈ బ్యాగ్ వేసుకొని పోతున్నా. గాలి నన్ను నూకేస్తుంది. ఇన్ని రోజులు వెళ్ళింది కూడా అందుకనే సైకిల్ మీద. అంటే లైక్ సైకిల్ మీద అక్కడి వరకు వెళ్తా, లాక్ వేయడానికి నాకు లాక్ లేదు కదా. సో స్కామ్ ఎందుకులే అని చెప్పి ఈ లాక్ కొనుక్కునేదాకా ఆగిన. మొన్ననే వాల్మార్ట్లో కొన్నా $25 పెట్టి. ఇప్పుడు ఈజీగా వెళ్ళచ్చు. ఓకే, ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగిన. ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళాలి. ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చేసిన. ఇప్పుడు ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళాలి. ఇంత హెవీ జంక్షన్ రా బాబు, పోతూనే ఉన్నాయి. ఇక్కడ బస్సెస్ ఆగుతాయి. ఆ బస్సే ఇప్పుడు వెళ్ళింది. ఇది నొక్కాలి. ఇది నొక్కితే ఆ స్టాప్ సిగ్నల్ కాస్త వాక్ అవుతుంది. ఆ వాక్ అయినప్పుడు అప్పుడు తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు. మేము అప్పుడే ఒక బస్సు పోయింది, ఇంకో బస్సు వచ్చేసింది. కానీ నేను మాత్రం ఇక్కడ ఉన్నా. అటు పోవడానికి నాకు ఇంకా వాక్ సింబల్ రావట్లేదు ఏంటో. వచ్చింది వచ్చింది. ఓకే, వెళ్ళిపోవచ్చు. ఈజీగా వెళ్ళిపోవచ్చు. 30 seconds ఉంటుంది అనుకుంటా అట్లీస్ట్. అయిపోయింది, వచ్చేసినాం. ఇదే వాల్మార్ట్. చూసినాను ఎంత ఫాస్ట్గా వచ్చేసినాను. ఇప్పుడు ఈ సైకిల్ ఎక్కడ పెట్టాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నేను పెట్టడమే ఆలస్యం, దొబ్బేస్తారు. ఇక్కడ పెట్టచ్చు అనుకుంటా. ఇక్కడ ఇది ఉంది కదా, దీనికి వేసేస్తా అయిపోతుంది. సో ఇక్కడ పెట్టి లాక్ వేసేసిన లోపలికి వచ్చేసిన. వాల్మార్ట్ లోపలికి సైకిల్ అక్కడ పెట్టి, నాకు ఎన్నో ఏం అక్కర్లేదు, జస్ట్ మిల్క్ ఒకటి కావాలి. సో ఇక్కడ నుంచి ఒక మిల్క్ తీసుకుందాం. ఓకే, ఒక మిల్క్. అండ్ ఆల్సో ఈ మిల్క్తో పాటు కండెన్స్డ్ మిల్క్ అని ఇంకోటి ఉంటుంది. ఆ కండెన్స్డ్ మిల్క్ ఒకటి తీసుకున్నా అంటే డన్. ఈగల్ బ్రాండ్ది బాగుంటుంది. ఇది ఈగల్ బ్రాండ్ కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా, ఇది $3. అంటే ఈ రెండు $5 అయిపోయింది. ఫోన్ నుంచి పేమెంట్ చేసేసిన. ఏదో తీరా బాబు. రిసీట్ ప్రింట్ కొట్టినా, బట్ ప్రింట్ రాలేదు. ఏందో ప్రింట్ రాకుండా ఫోన్లో టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, చూపించేసిన. అయిపోయింది. ఇప్పుడు ఇవి బ్యాగ్లో వేసుకుందాం. ఇవి బ్యాగ్లో వేసుకుని ఇంటికి పోదాం.
ఇందాక ఇటు సైడ్ నుంచి వచ్చినాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి పోదాం. ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే డైరెక్ట్ అట్లా కనెక్ట్ అయిపోతాం. ఇంకోండి ఇక్కడ ఎంతమంది చూడండి సైకిల్లో ఇట్లా లాక్ వేసుకుని పెట్టుకుంటారు, దొబ్బేస్తారు సైకిల్. ఇక్కడ సైకిల్లే కాదు ఏదున్నా దొబ్బేస్తారు. ఏ ఏంట్రా ఇది ఇలా ఉంది దీని ఎగ్జాస్ట్, క్రేజీ. ఇక్కడ కనిపిస్తున్నా చూసినారా, అవే మన ఇట్లు. అంతే సింపుల్. ఇప్పుడు మన ఈ సైకిల్ పైకి మోసుకపోవాలి. ఇంతసేపు ఇది మనల్ని మోసింది, ఇప్పుడు మనం దీన్ని మోయాలి. అమ్మా ఇంతసేపు ఏమో ఫుల్ ఎండ్ ఉండే, ఇప్పుడేమో మంచిగా క్లౌడీ అయింది. కొంచెం అంత వేడిగా ఏం లేదు, నాకు మొత్తం చెమటలు వచ్చేసినాయి ఇట్లా. సరే ఎట్లయితేనే ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. ఆ పన్నీర్ డిష్ లోపల పెట్టి యాడ్సెన్స్లో ఇది యాడ్ చేద్దాం. ఇదే మన సెటప్. పన్నీర్ ఇంటికి వచ్చేసిన, మొత్తం బ్యాగ్లో నుంచి ఆ సామాన్లు అండ్ దెన్ మన ఈ గూగుల్ యాడ్సెన్స్ తీసి ఇప్పుడు ఈ పిన్ మనం ఈ ల్యాప్టాప్లో ఉన్న మన యాడ్సెన్స్ అకౌంట్లో పెట్టాలి. సో లెట్స్ డూ ఇట్. ఒక ఈమెయిల్ వస్తుంది అనమాట ఇట్లా మనకి, అదే పిన్ పంపించినాం అయ్యా, అడ్రస్ మస్ట్ బి వెరిఫైడ్ విత్ ఇన్ 4 months ఆఫ్టర్ ఫస్ట్ పిన్ వాస్ మెయిల్. పిన్ పెట్టడం అయిపోయింది యాడ్సెన్స్లో. ఇప్పుడు ఇది ఉంది చూసినారా, దీన్ని కట్ చేయాలి మనం. దీన్ని కట్ చేసి బ్లెండర్లో వేసి మిక్స్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని కట్ చేద్దాం. ఇది కాస్కోలో తీసుకున్న పన్నీర్ ఇది. సో బాగానే ఉంటుంది. బయట ఇండియన్ స్టోర్లో కూడా ఇదే అమ్ముతారు, మన గోపీ పన్నీర్ అని. ఇది మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా చేసుకున్నాం ఆర్ కర్రీ చేసుకుంటే అయిపోతుంది. ఇది పెద్దగా అలానే వేసినా ఏం కాదు, కానీ కొంచెం ఈజీగా బ్లెండ్ అవ్వడానికి అంతే మనం ఇప్పుడు కట్ చేసేది. చాలామంది ఇండియా నుంచి తెప్పించుకుంటారు, బట్ నేను ఎప్పుడు ఇండియా నుంచి ఒక్క పార్సల్ కూడా తెప్పించుకోలే. కర్రీ చేసుకుంటే కూడా నేను ఇంత సైజే కట్ చేస్తా. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే సైజులో ఉన్నాయి. ఇంకోండి ఈ స్లైసెస్ తీసుకుని వెళ్ళి దీంట్లో వేసి బ్లెండ్ చేస్తే కథం అయిపోయి. ఈ కండెన్స్డ్ మిల్క్ ఇందాక మనం వాల్మార్ట్కి వెళ్ళి తెచ్చినాం కదా, అది కూడా వేయాలి దీంట్లో. సో ఎంత వేయాలి అనేది నాకు క్వాంటిటీ ఏం తెలీదు. ఒక హాఫ్ వేస్తా అండ్ దాన్ని కొంచెం పాలు వేస్తా. షుగర్ లైట్గా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇంకా షుగర్ కూడా ఏమి వేయ, ఈ కండెన్స్డ్ మిల్కే. స్టవ్ మీద పెట్టినప్పుడు ఇంకొంచెం వేసినామంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఇది చూసినారా, దీన్ని ఏం చేయలేదా, తినేయాలి. ఇప్పుడు కొంచెం పాలు వేయాలి అంతే. పాలు వేసి బ్లెండ్ చేయడం ఇంకా. సో ఇది కూడా వాల్మార్ట్లోనే తీసుకున్నాం కదా ఇందాక. ఇలా కింద పడుతుంది చూసినారా, అది తర్వాత దూసుకోవాలి. కింద పడకుండా మనం చేయం కదా ఎప్పుడన్నా. ఇది ఉంది కదా, సో ఇప్పుడు ఈ దాన్ని దీంట్లో పోయాలి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే, ఆయిల్ ఆర్ బటర్ గీ వాట్ ఎవర్ ఎవరి దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. అండ్ దెన్ ఇది పోసేసి తిప్పుతూ ఉన్నాం అనుకోండి, కొంచెం థిక్ అవుతుంది సెట్. కొంచెం దీంట్లో కూడా మీకు స్వీట్నెస్ సరిపోలేదు అంటే మన ఈ మిగిలిపోయిన కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, ఆ కండెన్స్డ్ మిల్క్ వేసేసినామంటే సెట్ అయిపోతుంది. కింద అతుక్కోకుండా ఉంటుంది. అండ్ దెన్ చిన్న మంట మీద పెట్టాలి మెయిన్. ఇది హై ఫ్లేమ్ పెట్టద్దు. మాది ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి నేను ఆఫ్ పెట్టిన మీడియం. ఇంకొంచెం సేపు అయితే అది కూడా తగ్గించేయచ్చు. సో డైరెక్ట్ దీంట్లో పోయడమే. అది గట్టిగా అయ్యే గ్యాప్లో మనం ఇలాచీ దంచుకోవాలి. ఒక 4-5 వచ్చినాయి. సో ఈ 5 దంచుకొని దాంట్లో వేసేసినామంటే కొంచెం సువాసన వస్తుంది అండ్ ఆల్సో టేస్ట్ కూడా వస్తుంది. ఇలాచీలో ఆ పైన గ్రీన్ ఉంటుంది చూసినా, అది తీసేయాలి. సో ఫస్ట్ దంచుకున్న తర్వాత
ఈ గింజలన్నీ దాంట్లో వేసేసి చాలా పౌడర్ అంటే పౌడర్ చేయాలి ఇట్లా. ఓకే, మొత్తం అన్నీ తీసేసిన, ఓన్లీ గింజలు ఉన్నాయి ఇప్పుడు. ఈ గింజల్ని మొత్తం పౌడర్ చేసేయాలి. జున్ను ఎట్లుంటుంది, నేను జున్ను తినా, సో తినేటోళ్ళకి తెలుస్తుంది. ఆ జున్ను ఎట్లయితే అవుతుందో అట్లా అయిపోతుంది అంతా. ఇప్పుడు దీన్ని మంచిగా తిప్పుకోవాలి. మళ్ళీ వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి, అంటే లైక్ ఆ వాటర్ ఏంటి, మనం పోసిన పాలు అండ్ దెన్ పన్నీర్లోవి. ఇప్పుడు అవంతా పోయేదాకా ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇంతసేపు పట్టింది, ఆల్మోస్ట్ ఒక 30 minutes పట్టినట్టుంది చిన్న మంట మీద. అలా తిప్పుతూనే ఉన్నా. తీయడం మర్చిపోయినా. ఇవి క్యాషియస్ని హాఫ్కి స్ప్లిట్ చేసి కొంచెం నూనెలో వేపిన, అండ్ దెన్ ఇది ఉంది కదా, సో దీంట్లో వేసి ఈ బౌల్ అంతా తిప్పిన అంతే. ఇది మాడిపోకుండా చూడాలి, కొంచెం కూడా బ్రౌన్ అయిందంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అని చెప్పి తిప్పుతూనే ఉండాలి కంటిన్యూస్గా. దీన్ని ఇక్కడికి ఆపేసి దీంట్లో వేసేద్దాం. వెయిట్, పౌడర్ ఉంది, దాంట్లో వేస్తే కొంచెం అన్ని దగ్గరికి అయ్యి అతుక్కుంటాయి అంతే. ఫ్రిడ్జ్లో పెట్టినామంటే కొంచెం గట్టిగా అవుతుంది, మరి ఎక్కువసేపు పెట్టద్దు, కొంచెం సేపు పెట్టాలి అంతే. ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టిన ఇందాకనే, గట్టిగా అయిపోయింది. ఇలా అంటే పడుతుందో లేదో తెలియదు, ఇప్పుడు చూద్దాం. ప్లేట్లోకి వేద్దాం. ఇవి దీనికి అతుక్కుపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, అంటే ఫ్లిప్ చేస్తే ఉల్టా వెళ్తుంది కదా, అందుకని చెప్పి సైడ్కి పెట్టుకున్నాను. ఇంకా మొత్తానికి అయితే దాంట్లో నుంచి పడ్డది ఇది, దీని టెక్స్చర్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కట్ చేయాలి, కానీ అంతకంటే ముందు ఇవి ఉన్నాయి చూసినా, ఇవి వేయాలి. ఇవి ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చినా అనుకుంటున్నారా? అసలు ఏందో తెలుసా ఇది? అయ్యో, ఈ సిల్వర్ ఫాయిల్ పట్టుకొని వచ్చిన స్వీట్ షాప్లో నుంచి. అయ్యా, ఎంత తెలుసా ఇది? ఇది ఒక్కటి $3. ఆచి తూచి మెల్లగా తీయాలి. ఉత్తిగానే ఎంత సన్న ఉంది ఇది, నా చేతికి అతుకుపోతూనే ఉంది. కష్టమే దీన్ని వేయడం. అలా బాబు అతుక్కోరయ్యా. అది ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. సో నేను చాలా కష్టపడ్డా, బట్ ఇంత మాత్రానే వచ్చింది. అది ఈ పార్ట్ లోపల పెట్టేద్దాం, రేపు కట్ చేసుకుందాం. ఈ యొక్క పార్ట్ తిందాం. ఇప్పుడు ఇది ఎలా తీసామో అలానే పెట్టి వేసేయాలి అంతే. మూత పెడేయి మూత పెడేయి. దీన్ని కట్ చేయడం ఒక బిగ్గెస్ట్ టాస్క్. పడుకో ఇటు. ఓకే, ఒకటి బాగా కట్ అయింది, ఒకటి బాగా కట్ అవ్వలే. ఇది మన కలాకండ్ తిందాం. ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలే నేను.